ఈ అబద్ధం నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఇది చిన్నదే కదా అని నువ్వు అనుకుంటున్నావు. నిప్పు చిన్నదే కానీ కొంపలను కాల్చేస్తుంది. అన్ని విషయాలలో నమ్మకస్తుడివై ఉండు, అన్ని విషయాల్లో యథార్థవంతుడివై ఉండు. నీ నమ్మకాన్ని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ పశ్చాత్తాపను బట్టి, నీ తీర్మానాన్ని బట్టి, నువ్వు పొందిన మార్పును బట్టి నీ పేరు యాకోబే కానీ ఇప్పుడు నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా మారుతావు. హల్లెలూయా. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. అక్కడ నుండి లేచి బయలుదేరుతున్నాడు. నడక మారిపోయింది, మాట మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, స్వభావం మారిపోయింది, బుద్ధి మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి, అన్ని మార్పు చెంది అలా నడుస్తున్నాడు. వినండి, ఆ తండ్రి దగ్గర నుండి ఆశీర్వాదం పొంది బయటికి రాగానే తాను విన్న వార్త ఏంటంటే, మీ అన్న నిన్ను తరుముతున్నాడు, నేను చంపాలనుకుంటున్నాడు అని విన్నాడు కదా. ఇప్పుడు కూడా ఏం విన్నాడో తెలుసా? మీ అన్న నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు రా. కానీ విచిత్రం ఏంటంటే, అక్కడ చంపడానికి బయలుదేరినాడు అన్న, ఇక్కడ సమాధాన పడడానికి అన్న వస్తున్నాడు. ఎంత మార్పు వచ్చింది! అక్కడికి చంపడానికి బయలుదేరిన వాడు ఇక్కడ సమాధాన పడడానికి వచ్చినాడు. రెండో విషయం చెప్పనా? ఇతని కష్టార్జితంలో ఉన్న శ్రేష్టమైన కానుకను తీసుకొని వెళ్ళి అన్న పాదాల దగ్గర పెట్టి అన్నను బ్రతిమిలాడి క్షమించమని అడుగుదామని అంటే, ఆ అన్న వచ్చి ఏమంటాడో తెలుసా? అలా గట్టిగా కౌగిలించుకొని, అరే ఎంత కాలమైందిరా నిన్ను చూసి తమ్ముడా అని చెప్పి, తన ఆస్తిలో ఏది కూడా కావాలని అడగకుండా, నాకు ఉన్నదే సరిపోయిందిరా, ఇదంతా నీ దగ్గరనే పెట్టుకో. ఒక మాటలో చెప్పాలంటే 20 సంవత్సరాలు కష్టపడిందంట మేనమామ తింటే, ఇప్పుడు కష్టపడిన తన సొమ్మును తీసుకొని ఇస్తానన్న అన్న తీసుకుంటలేడు. నీ పశ్చాత్తాపను బట్టి నీ కష్టార్జితాన్ని శత్రువు దొంగిలించకుండా నా దేవుడు కాపాడును గాక.